సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఆ సన్నిధిలో చిరకాలము జీవించుట నన్ను నేర్పుము. ఆ సన్నిధిలో చిరకాలము జీవింప నన్ను చేయుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నీ తోడు లేక చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నీ తోడు లేక చిరకాలము జీవించుట నాకు బహు కష్టము. నా కాపరి నా ఊపిరి, నా కాపరి నా ఊపిరి, నీవే నీవే ప్రభు. నీ కృపలో నన్ను కావుమా. నీవే నీవే ప్రభు, నీ కృపలో నన్ను కావుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. వరంగల్ మేత్రాసనము తిమ్మరాయి పహాడి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజ స్థిరనిధి దాతలు, పుట్టి సంసంగ్ కుమార్ ఐశ్వర్య దంపతుల వివాహ మహోత్సవ వార్షికోత్సవం రేపటి రోజున జరుపుకుంటున్న సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన పుట్టి గాబ్రేలు, పుట్టి మర్రయ్య, మోనికమ్మ, బి శౌరయ్య, బి చిన్నయ్య, జి అనిల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబాల యేసు పేరిట కృతజ్ఞతా బలి హర్షిత్, తనిష్క్, పుట్టి మరియ, మోనిక, సరిత, స్వర్ణలత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. వరంగల్ మేత్రాసనము కడవెండి విచారణ జనగాం, శ్రీ తుమ్మా ప్రతాప్ రెడ్డి, శ్రీమతి లూర్దు మేరీ పెంటారెడ్డి, ప్రసాద్ రెడ్డి, స్వప్న, దియా, దిశ, ఆదూరి జోసఫ్ రెడ్డి, ప్రణిత, తనిషా, ఆత్య, తుమ్మా జోసఫ్ రెడ్డి, పూజ అంథోనీ, రిషబ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మనవరాళ్ళు మనవడికి మంచి భవిష్యత్తు. 9వ తారీఖున రిషబ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దిక్కులేని ఆత్మలు, ఉత్తరించు ఆత్మలు మోక్షరాజ్యము చేరుకోవాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనుపేట విచారణ యంట్రపాటి సునీల్ కుమార్,
మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజబలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బొబ్బిలి విచారణ. గుంట విజయ్ విహన్కు డెంగ్యూ నుంచి సంపూర్ణ స్వస్థత దయచేసి ఆయురారోగ్యములతో దీవించమని కోరుకుంటూ గుంట రాజేష్ కుమార్, దివ్య రోజా, పునర్విత దివ్యపల భుజని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిపాలెం విచారణ. ఎలిజబెత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజ బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను కూడా దేవునికి సమర్పించి మనలందరినీ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నిండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకున్నావు. నేను కూర్చుండి ఉండినను, లేచి ఉండినను నీవు తెలుసుకున్నావు. దూరము నుంచే నా ఆలోచనలను నీవు గుర్తించావు. నేను నడిచినను, పరుండి ఉండినను నీవు గమనిస్తూనే ఉన్నావు. నా కార్యములెల్లా నీకు తెలియను. నేను ఏది చెప్పుదునో నా నోటి నుంచి రాకముందే ఆ మాటని నీవు ఎరుగుదువు. నా ముందు వెనక నీవు నన్ను చుట్టి ఉన్నావు. నా భుజం పైన నీ చేయి వేసి నన్ను నిలుపుచున్నావు. దేవుడు ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసునికి తన ఎనలేని ప్రేమను చూపిస్తున్నాడని మనందరం కూడా గ్రహించాలి. ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటున్నాడని మనము ఆ ప్రభునకు ధన్యవాదాలు తెలియచేయాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు లోతైన నీటి గుండా నడుచునప్పుడు నేను నీకు తోడుగా ఉంటున్నాను. నీవు నదుల గుండా నడుచునప్పుడు ఆ నీరు నిన్ను ముంచివేయదు. అగ్నిగుండం గుండా నడిచినప్పుడు నీవుకు ఏ మసక కానీ ఏ నల్లదనం కానీ రాదు, మరియు ఆ మంటలు నిన్ను కాల్చివేయలేవు. ఏలయనా నా తోడు నీకు ఉన్నది. మనమందరం కూడా దేవుడు మనకు తోడుగా ఉన్న ఈ లోకాశలకు మనము లోబడి ప్రభువు నుంచి, ప్రభు మార్గము నుంచి ప్రక్కదారిన ప్రయాణం చేస్తూ ఉంటాము. దాని ఫలితంగానే మనలో కొన్నిసార్లు పాపాలు పెరుగుతూ ఉంటాయి. అవిశ్వాసంలో మనము మునిగిపోతూ ఉన్నాము. కావున ప్రభు వైపు చూడండి. ఆ ప్రభు వంక చూసి ప్రభు వైపే ప్రయాణం చేస్తే మనము ఏ హానికి, ఏ పాపానికి గురి కాకుండా జీవించగలము. ఆధ్యాత్మికంగా క్రైస్తవ జీవితంలో ఇలాంటి భాగ్యాన్ని, వరాన్ని ప్రసాదించమని ఆ దేవాదేవుణ్ణి మనము ప్రార్థిస్తూ ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు రాతి నుండి జీవజలపు ఊటను పుట్టించెను. మొదటి పఠనము సంఖ్యాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇశ్రాయేలు సమాజము మొదటి నెలలో సీను ఎడారి చేరి కాదేశున శిబిరము పన్నెను. అక్కడ మిర్యాము చనిపోగా ఇశ్రాయేలీలు ఆమెను పాతిపెట్టిరి. అచ్చట ప్రజలకు నీళ్లు లభింపలేదు. వారు గుమిగూడి వచ్చి మోషేపై అహరోనుపై తిరుగబడిరి. వారు మోషేతో, నాడు మా సోదరులు యావే గుడారము ముందట నాశనమైపోవునప్పుడు మేము కూడా వారితో పాటు చచ్చి ఉండవలసినది. నీవు ప్రభువు ప్రజలను ఇక్కడికి తోడ్కొని రానేలా మేము మా పశువులు చచ్చుటకే గదా. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ పాడు నేలకు చేర్చుట కొరకేనా? ఇచ్చట ధాన్యము, అత్తి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు లభింపవాయే. అసలు త్రాగుటకు చుక్క నీళ్ళైనా దొరుకుటలేదే అని గొణుగుకొనిరి. మోషే అహరోనులు ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారము ఎదుటకు వచ్చి నేలపై బోరగిలపడిరి. అప్పుడు ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము వారిని పొడకట్టెను. యావే మోషేతో మాటలాడెను. మందసము ఎదుటనున్న కర్రను తీసుకొని నీవు అహరోను ప్రజలను సమావేశపరుపుము. వారందరూ చూచుచుండగా ఆ ఎదుటనున్న బండను శాసించుము. దాని నుండి నీళ్లు వెలువడును. ఈ రీతిగా నీవు బండ నుండి నీళ్లు పుట్టింపుము. ఈ ప్రజలు వారి పశువులు ఆ నీళ్లు త్రాగవచ్చును అనెను. ప్రభు ఆజ్ఞాపించినట్లే మోషే మందసము ఎదుటనున్న కర్రను తీసుకొనెను. మోషే అహరోనులు ప్రజలను బండ ఎదుట ప్రోగి చేసిరి. మోషే వారితో, దిక్కాకారులారా, మేము మీకు బండ నుండి నీళ్లు పుట్టింపవలెనా అనెను. అంతట మోషే కర్రనెత్తి 2 సార్లు బండను మోదగా దాని నుండి జలము పుష్కలముగా వెలువడెను. ప్రజలు పశువులు ఆ నీళ్లు త్రాగిరి. యావే మోషే అహరోనులను మందలించి, ఈ ప్రజల ఎదుట మీరు నా పవిత్ర శక్తిని నమ్మలేకపోతిరి కనుక మీరు నేను వాగ్దానము చేసిన సీమకు వీరిని నడిపించుకొని పోలేరు అనెను. ఈ సంఘట మెరీబా వద్ద జరిగెను. అచ్చట ఇశ్రాయేలీలు యావేతో వాదులాడిరి. ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను వెల్లడి చేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నేడు మీరు ఆయన మాట వినినా మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. 2 ప్రభువును సంతసముతో స్తుతింతము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చేదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయనను వినుతించుదము. అందరూ.
నేడు మీరు ఆయన మాట వినినా మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. 2 శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ నేడు మీరు ఆయన మాట వినినా మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. నేడు మీరు ఆయన మాట వినినా ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నిచుట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ నేడు మీరు ఆయన మాట వినినా మీ హృదయములను కఠినము చేసుకొనవలదు. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. ఆలకింతును ప్రభువా అమరమైన నీ వాక్యం. నీ వాక్యము ఓ ఖడ్గము ఛేదించును నా హృదయము. హల్లెలూయా 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 హల్లెలూయా. సీమోనును పేతురునిగా పలకరించిన వాక్కు, పేతురు ప్రేమను పదిలముగా పరిశీలించిన వాక్కు. సీమోనును పేతురునిగా పలకరించిన వాక్కు, పేతురు ప్రేమను పదిలముగా పరిశీలించిన వాక్కు. గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాక్కు, గొర్రెలకై ప్రాణమీయ పిలచిన వాక్కు. దైవరాజ్యపు తాళములను అందించిన వాక్కు, దైవరాజ్యపు తాళములను అందించిన వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత
పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 16 వచనాలు 13 నుంచి 23 వరకు. యేసు ఫిలిప్పు కైసర ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావిస్తున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారనిరి. మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. అట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులకు గట్టిగా ఆదేశించెను. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధాన అర్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కుబాధను అనుభవించి మరణించి 3వ దినము పునరుత్థానమగుట అగత్యమని వచించెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభు, దేవుడు దీని నీకు దూరముగా చేయునుగాక. ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము. నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రతి మనిషి కూడా అన్ని వేళలా, అన్ని స్థలములలో, అన్ని సందర్భాలలో అన్ని సౌఖ్యాలను కలిగి జీవించాలని కోరుకుంటారు. అదేవిధంగా ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలైన దేవుడు స్వేచ్ఛ నేలకు నడిపిస్తున్న ఇజ్రాయేలు ప్రజలు కూడా అనుకున్నారు. కానీ వారికి అనుకున్న విధంగా ఆ ప్రయాణంలో ఈ వసతులు అనేవి లభించలేదు. ఆహార విషయం కానీ, నీరు కానీ, మరి ఇతరమైన వాటిని గురించి కానీ వాళ్ళు అసంతృప్తి చెంది దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టారు. దేవుడు మాకు ఎందుకు ఈ దుర్గతిని, ఈ కష్టాలను మాకు ఇస్తూ ఉన్నారు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకోవైపు వాళ్ళు మోసే వైపు కూడా గొనగడం మొదలుపెట్టారు. అదేలాగున ప్రియ సహోదరి సహోదరులారా, మనము వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకుంటే క్రైస్తవ జీవితంలో మనము ముఖ్యంగా దేవుణ్ణి వాళ్ళు ఏ విధంగా ప్రశ్నించారో కష్ట సమయాలలో మనము కూడా ప్రశ్నిస్తూ ఉంటాము. ఏ విధంగా అయితే దేవుణ్ణి మోసేతో కూడా వాళ్ళు వాదించారో అదేలాగున అటు తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ, మరి ఎవరైతే మన బాగోగులు చూసుకుంటారో వారిని కూడా ఈ లోక సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో మనము కూడా ప్రశ్నిస్తూ ఉంటున్నాము, గొనుగుతూ ఉంటున్నాము. కావున దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జీవించడానికి అందరూ ప్రయత్నం చేయాలి. దేవుడు ఏ విధంగా అయితే ఆ ఇజ్రాయేలీల మొరను ఆలకించి ఆ యొక్క రాతి నుండి నీరుని వారికి ప్రసాదించి
ఒక అద్భుతాన్ని వారికి చేసి చూయించి వారి అవసరాలను ఆ ప్రభువు తీర్చారు. అదేవిధంగా క్రైస్తవులమైన మనందరికి కూడా మన కుటుంబ సభ్యుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, పెద్దల ద్వారా, సంఘం ద్వారా మనకు కావలసిన వాటినన్నిటిని కూడా ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఆశీర్వాదాలను మనపైన కూడా కుమ్మరిస్తున్నారు. వాటిని మనము గుర్తు చేసుకొని దేవునికి మనము ప్రీతిపాత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా దేవునిపై ఆధారపడాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. దీనిని మీ పిల్లలకు కూడా నేర్పించాలి అని దేవుడు ఈనాడు సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అటు ప్రజలకి, శిష్యులకి ఒక పరీక్ష పెట్టాడు. ఈనాడు మనం సువిశేషంలో విన్నట్టు ప్రజలు నన్ను ఎవరిగా భావిస్తున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, దానికి సమాధానం బాప్తిస్మ యోహాను కానీ, లేకపోతే ఏలియా కానీ, జెరమయా కానీ, మరి ఒక ప్రవక్త అని ప్రజల ఆన్సర్, జవాబు. మరి మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడిగితే ఆ శిష్యులందరిలో ముందుకు వచ్చింది పేతురు గారు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని సెలవిచ్చాడు. దానికి క్రీస్తు ప్రభు, నువ్వు ఇలా చెప్పడము అది నీకు రక్తమాంసాలు ఇచ్చింది కాదు, పరలోకము నుండి నా తండ్రి నీకు దానిని తెలియజేశాడు. అంటే పేతురు గారు ప్రత్యేకంగా పిలువబడ్డారు. పేతురు గారికి ఈ వరము అనేది దేవుని నుంచి వచ్చింది. కావున అది దేవుని నుంచి వచ్చిన వాక్యం కావున ఆయన నీ సొంత తెలివిపైన నీవు ఆధారపడలేదు, దేవుని ద్వారానే ఇది వచ్చింది అని క్రీస్తు ప్రభు తెలియజేశాడు. అందుకు క్రీస్తు ప్రభు అతనికి ఒక ప్రత్యేకమైన బాధ్యతను ఇచ్చాడు. మరి ఆ బాధ్యత ఏమిటంటే, నీవు రాయివి పేతురువు, ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, నీకు పరలోకపు తాళపు చెవులను ఇస్తాను అని. యోహాను 21వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు ప్రభుకి పేతురు గారికి జరిగిన చిన్న సంభాషణ. ప్రభు ఏమని అడుగుతున్నారంటే, పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను అని నీకు తెలియను అన్నారు. అప్పుడు ప్రభు ఆయనకి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఈ గొర్రె పిల్లలను మేపుము. రెండవ పర్యాయం అదే క్వశ్చన్, పేతురు గారు అదే ఆన్సర్ ఇచ్చారు. ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలియను అని. నా గొర్రెలను కాయుము. మూడో పర్యంతరం అదే క్వశ్చన్. పేతురు గారు కొంచెం మనసు నొచ్చుకొని, ప్రభు మీకు అంతయు తెలుసు అని సెలవిచ్చి, అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. నా గొర్రెలను మేపుము అని. ఈ విధంగా ప్రభు ప్రత్యేకంగా పేతురు గారిని ఎన్నుకొని దేవునిచే ఆశీర్వదించబడి ఈ ప్రత్యేకమైన బాధ్యతను ఆయనకు అప్పగించాడు. అందుకే యోహాను 6:68లో పేతురు గారు చెప్తూ ఉన్నారు, ప్రభు వాళ్ళని అడిగినప్పుడు శిష్యులని, మీరు కూడా వెళ్ళిపోయేదారంటే, మేము ఎక్కడికి వెళ్ళము, మేము నీతోనే ఉంటాము, ఏలయనా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని మేము విశ్వసిస్తున్నాము, నీవు దేవుని పవిత్రమూర్తివని మేము గ్రహించామని సెలవిచ్చారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారికి ప్రత్యేకమైన దీవెన, వరం అనేది భగవంతుడిచ్చాడు. తన సంఘాన్ని నిర్మించమని క్రీస్తు ఆదేశించాడు. ఆ సంఘాన్ని ఆయన క్రీస్తు ఆజ్ఞ ప్రకారము నిర్మించాడు. ఉదాహరణకి మార్క్ శుభవార్త 4వ అధ్యాయము 26వ వచనము. ఒక పంట పొలములో విత్తువాడు విత్తనాన్ని నాటాడు. రేయింబవళ్ళు పడుకున్నాడు, మేలుకున్నాడు. అతనికి తెలియకుండానే ఆ పంట మొలకెత్తి పెద్దవై అవి పండటానికి సిద్ధంగా ఉన్నాయి. పంట అభివృద్ధి చెందింది. అదేలాగున క్రీస్తు పేతురు పైన స్థాపించిన
క్రైస్తవ సంఘము ఆ ప్రభు యొక్క కృప వలన, దీవెన వలన అది దినదినాభివృద్ధి చెందుతూ మొలకెత్తి పెరిగి పండుతూనే ఉంది ప్రపంచమంతటా. మరి ఒక ఉదాహరణ క్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లు పరలోక రాజ్యమును దేనితో పోల్చదగును అని ఒక చిన్న ఉపమానాన్ని మన ముందు ఉంచుతున్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో మనము 13వ అధ్యాయము 31లో చదువుతూ ఉన్నాము. అది ఆవగింజ ఉపమానము. పొలములో నాటబడిన గింజలలో ఆవగింజ అది చిన్నది, కానీ మొలకెత్తి పెరిగి అది పెద్ద వృక్షంగా మారుతుంది. ఆ వృక్షంలో ఆ కొమ్మలలో ఎన్నో పక్షులు వచ్చి గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. అలాగే క్రీస్తు ప్రభు ప్రారంభించి స్థాపించిన క్రైస్తవ సంఘము, తిరుసభ సంఘము ప్రపంచమంతటా నలుమూలలా ఏ విధంగా అయితే ఒక చిన్న ఆవగింజ పెద్ద వృక్షంగా మారిందో, అదేలాగున ఈనాడు తిరుసభ అంతటా కూడా క్రీస్తు ప్రభు యొక్క నామాన క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఎన్నో గ్రామాలు, ఎన్నో ప్యారిషులు, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, విద్య, వైద్య, సంఘ సేవ ఇలా రకరకాలుగా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. ఎంతోమంది ఆ ప్రభు యొక్క వాక్కుని ఆలకించి వాళ్ళు ఎన్నో స్వస్థతలను పొందుతున్నారు, దివ్య ప్రసాదాన్ని స్వీకరించి దీవెనలు పొందుతున్నారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు అనుకున్న సంఘాన్ని మొట్టమొదటిగా ఎన్నుకున్నది ఆ పేతురు గారు. ఆయన ద్వారా ఆ క్రీస్తు ప్రభు యొక్క కృప వలన ఇంత అద్భుతాలు, ఇంత అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది జరుగుతుందని మనందరం కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పేతురు వలె మనమందరం కూడా జీవించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 32వ వచనము క్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు ప్రజల ముందు నన్ను అంగీకరిస్తే పరలోకములో నేను దేవుని సమక్షములో నేనును నా పరలోక తండ్రి ముందు మేము అంగీకరిస్తాను. మీరు ప్రజల ఎదుట ఈ లోకములో, ఈ ప్రపంచంలో తిరస్కరిస్తే నేనును తిరస్కరిస్తాను. పేతురు అలా చేయలేదు. పేతురు ప్రభు కోసము జీవించారు, ప్రభు కోసమే మరణించారు. అందుకే 1వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతూ ఉంటాము, ఆధ్యాత్మిక దేవాలయ నిర్మాణములో మీరందరూ శిలాపలకములుగా ఉండుటకు సిద్ధముగా ఉండండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అర్పించబడు ప్రీతికరమైన అర్పణలను అర్పించుటకు మీరు పవిత్ర యాజకులుగా ఉండుటకు సిద్ధముగా ఉండండి. అంటే ఆ క్రీస్తు ప్రభు స్థాపించిన సంఘం పేతురుపై నిర్మించబడింది అని మనం వింటూ ఉన్నాము. దానిలో మనము శిలలుగా మారాలంటే ఆ ప్రభు ఆజ్ఞ ప్రకారం జీవించాలి, ఆ ప్రభు మార్గంలో మనమందరం కూడా పయనించాలి. ఎందుకంటే మనమందరికి కూడా ప్రత్యేకమైన పిలుపు బాప్తిసం ద్వారా ఉంది. అందుకే మనము చదువుతున్నాము ఈ యొక్క దేవుని వాక్య ప్రకారము, మీరు దేవునిచే ఎన్నుకొనబడ్డ జాతి, రాచరికపు యాజక బృందం మీది, మీరు పవిత్రమైన జనాలు, దేవుని స్వంత ప్రజలు, దేవుని యొక్క అద్భుతాలను ప్రకటించట కోసం మీరు ఎన్నుకొనబడ్డారు. కావున మనమందరము కూడా ఆ క్రీస్తు ప్రభు పేతురు గారు ఏ విధంగా అయితే ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించారో, ఆయన రక్షకుడని భావించారో, మనము కూడా మన క్రియల ద్వారా, తలంపుల ద్వారా మనము కూడా ఆ భగవంతునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తే ఈ ఆధ్యాత్మిక దేవాలయ నిర్మాణంలో మనము కూడా భాగస్థులమవుతాము. అందుకే రోమా పౌరులకు రాసిన 10వ లేఖ 9వ అధ్యాయంలో మనము ఈ విధంగా చదువుతూ ఉన్నాము, నీ పెదవులతో నీ నోటితో క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని నీ హృదయములో దేవుడు మృతుల నుండి క్రీస్తు ప్రభుని లేపనని విశ్వసిస్తే నీవు రక్షించబడుతావు. పేతురు గారు ఏ విధంగా అయితే తన విశ్వాసాన్ని దేవుని యందు ప్రకటించారో, ప్రతి క్రైస్తవుడు కూడా
తన నోటి ద్వారా, తన హృదయం ద్వారా ఈ విశ్వాసాన్ని ప్రకటించి రక్షించబడి ఆ యొక్క సంఘ నిర్మాణంలో భాగస్థులు కావాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే ప్రశ్న వేసుకుందాము. ఇప్పుడు మనము ఆ ఇజ్రాయేలు ప్రజల వలె ఎల్లప్పుడూ గునుగుతూనే ఉన్నామా, లేక ఆనాటి క్రైస్తవుల వలె క్రీస్తు ప్రభు యొక్క ఉనికిని వాళ్ళు గుర్తించలేకపోయారు? మరి క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరిస్తూ, వాక్యాన్ని ఆలకిస్తూ, దివ్య సంస్కారంలో భాగస్థులమైనప్పుడు ఆయనతో మనం అన్యోన్యంగా జీవిస్తున్నామా లేదా? లేక పేతురు గారి వలె, ప్రభు మేము ఎక్కడికి వెళ్తాము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, ప్రభు నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని విశ్వసించి ప్రభుకి సాక్షులుగా జీవించడానికి సిద్ధముగా ఉన్నామా లేమా అని ఆత్మపరిశీలన చేసుకొని ప్రభువుకు ప్రియమైన శిష్యులుగా జీవించే భాగ్యాన్ని, ప్రభు కోసమే సమస్తాన్ని త్యాగం చేసి సేవలో మనం ఆనందాన్ని అనుభవించి విశ్వాసములో అభివృద్ధి చెంది ఆ ప్రభు ఆశించిన విధంగా, ఆ ప్రభు కోరిన విధంగా మనము ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి చెంది ఆ ప్రభు ఆశించిన దైవరాజ్యాన్ని మరియు ఆ ప్రభు ఆశించిన సువార్తను అందరికీ మన ఆదర్శమైన జీవితం ద్వారా పంచటానికి, సిద్ధపడటానికి వలసిన ఆశీర్వాదాన్ని, దీవెనలను అనుగ్రహించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. దేవా స్వీకరించుమా మా దీన కానుకలన్, ప్రభువా ప్రణమిల్లి అర్పింతుము నీ దివ్య సన్నిధిలో. దేవా అప్పద్రాక్ష సంగమం వల్ నీలో మేము ఐక్యము చేసేదం మా సర్వమును. అప్పద్రాక్ష సంగమం వల్ నీలో మేము ఐక్యము చేసేదం మా సర్వమును. అమరమైన నీదు ప్రేమలు మేము సంగమమై, అమరమైన నీదు ప్రేమలు మేము సంగమమై అర్పించెదము మాదుతనువు మనసు. దేవా స్వీకరించుమా మా దీన కానుకలన్.
సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొచ్చిన ఈ కానుకలను పవిత్ర మనర్పము మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్మ నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతో మా అందరకు భాగమొసగతివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువ యందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటే అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకమునితో నేకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుస్తున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరల వేంచేతును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పిస్తున్నాము. ఈ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్ల దయచూపుడు. అతడు మమ్మకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియమ్మతోనూ, భర్త అయిన జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నిశ్చిత ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశలా చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమేందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుము. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహంలో మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన నిత్యమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్వీకరించెదం మహోన్నతుని మహిమరిందును, మహిమరిందును. అనుభవించెదం మృత్యుంజయుని శాశ్వత పొందును, శాశ్వత పొందును. స్వీకరించెదం మహోన్నతుని మహిమరిందును, మహిమరిందును. అనుభవించెదం మృత్యుంజయుని శాశ్వత పొందును. మన జీవితాలకు ఆధారము ఈ విందు, మన ఆత్మలకు పరమౌషధం ఈ విందు. మన జీవితాలకు ఆధారము ఈ విందు, మన ఆత్మలకు పరమౌషధం ఈ విందు. రండి రండి విజయుడైన యేసుని పొందెదం. రండి రండి ఉత్థాన ప్రభుని పొగడెదం, ఉత్థాన ప్రభుని పొగడెదం. స్వీకరించెదం మహోన్నతుని మహిమరిందును, మహిమరిందును. అనుభవించెదం మృత్యుంజయుని శాశ్వత పొందును, శాశ్వత పొందును.
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినన ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరవరములతో నీవు నూతనీకరించిన వారితోనే ఉండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణ ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ వండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవాత్మనిచ్చున ప్రభువా, జీవానికి అధిపతి నీవే. జీవేశ మమ్ము కడిగి జీవింపచేయు నీ సాక్షిగా. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయున దేవా స్తోత్రము. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము చిగురింపచేయువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము ఫలింపచేయువడా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసుకి. హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకి. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవి